హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోనికా వంటిల్లు. ఎండాకాలం వచ్చిందంటే గుమగుమలాడే కొత్త మామిడికాయ ఆవకాయ, అబ్బా, దాని వాసన వస్తుంటే నోరూరుతుందంటే నమ్మండి. అంతేకాదండోయ్, కొత్త ఆవకాయతో పాటు బంగినపల్లి మామిడి పళ్ళు గాని, రసాలు గాని అన్నంతో పాటు తింటుంటే ఆహా, ఆనందమే వేరు. వీళ్ళిద్దరికీ ఏమైంది? పరి ఎందుకు ఇది నా ఆవకాయ అంటుంది? మీకు తెలియాలంటే ఈ స్టోరీ వినాల్సిందే. నా పిల్లలకు ఆవకాయ అంటే ప్రాణం. మొన్నొక రోజు బయట నుండి వస్తూ మామిడికాయలు అమ్మడం చూసి, అమ్మా, మామిడికాయల పికిల్ పెట్టవా అని అడిగారు. అది ఏమైనా చిన్న పనా? నా ఒక్కదాంతో అవ్వదు, అమ్మమ్మ వచ్చాక పెడతానని చెప్పాను. దాంతో వాళ్ళు, మేం నీకు హెల్ప్ చేస్తాము, పెట్టమ్మా అన్నారు. అంత క్యూట్గా అడిగితే కాదంటానా చెప్పండి? సరేనని మార్కెట్కి వెళ్ళి మన పచ్చడికి తగ్గట్టుగా ఎక్కువ పుల్లగా కాదు, చప్పగా కాదు, మీడియం పుల్లగా ఉండి కొంచెం నార ఉండే నాటు మామిడికాయలను వెతికి తీసుకున్నాను. మేము మార్కెట్కి వెళ్ళేటప్పుడే ఒక బకెట్లో వాటరు, ఒక కాటన్ క్లాత్ తీసుకొని వెళ్ళాము. తీసుకువెళ్ళిన వాటితో నీట్గా నా పిల్లలు కడిగి ఇస్తూ ఉంటే వాటిని తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకున్నాను. కొట్టిన తర్వాత కడగకూడదు, అందుకే ముందు కాయలను శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడుక్కున్న కాయలను ముక్కలు కొట్టే అతని దగ్గరికి తీసుకెళ్లి మీడియం సైజులో కట్ చేయించుకున్నాను. నేను ఒక్క కాయలో 12 ముక్కలు వచ్చే విధంగా కట్ చేయించుకున్నాను. అలా మామిడికాయ ముక్కలను తీసుకొని వస్తూ ఉంటే పరిదారిలో నేను దానికి కావలసిన మెంతులు, ఆవాలు తీసుకొస్తానని సూపర్ మార్కెట్కి వెళ్ళింది. అది చూసి కార్తికేయ, నేను పట్టుకొస్తానమ్మా అని చెప్పాడు. తనతో పాటు కార్తీ వెళ్ళి దానికి కావలసిన పల్లి నూనెను వెతికి మరీ తీసుకువచ్చాడు. ఈలోపు దానికి కావలసిన చిరుతిళ్ళ కోసం వెతుకుతూ చాక్లెట్ దొరికేసరికి ప్రపంచాన్నే గెలిచినంత సంతోషంగా ఎగురుతూ ఉంది. అన్నీ తీసుకున్నాము అనుకుంటే, లేదమ్మా, వెల్లుల్లి మర్చిపోయావు అని కార్తికేయ వెళ్ళి వెల్లుల్లి తీసుకువచ్చాడు. ఉదయాన్నే వెళ్ళారా, అలసిపోయి వచ్చారు, అందుకని వాళ్లకు రెస్ట్ ఇచ్చి మిగతా పనిని నేను మా ఆయన కలిసి చేశాము. చిన్న ముక్కలను తుడిచి ఒక కాటన్ క్లాత్లో ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. దీనిపైన ఒక సన్నని పొరలా ఉంటుంది, దానిని వెంటనే తీసేయవచ్చు, లేదంటే ఆరిపోయాక దానంతట అదే వెళ్ళిపోతుంది. దాన్ని ఖచ్చితంగా తీసేయాలి, లేదంటే మామిడికాయను పచ్చడి తినేటప్పుడు అది మన గొంతుకు అడ్డంగా ఉంటుంది. సో అలా నీట్గా తుడిచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాను. ఈలోపు తీసుకొచ్చుకున్న మెంతులు వేయించి మెంతులు, ఆవాలను మిక్సీలో పట్టుకొని జల్లించుకున్నాను. మా ఆయనకు, మామయ్యకు ఎంతో ఇష్టమైన జీడీలను పల్లి నూనెలో వేయించుకున్నాను. అలాగే ఇంకో స్టవ్ పైన నూనెను పెట్టుకున్నాను. వేడి చేసుకోవడానికి అలా నూనెను ఒకవైపు పెట్టుకొని ఇలా జీడీలను ఆయిల్లో వేయించాను. పల్లి నూనె కదండి, కాస్త నురగ వస్తుంది. అవి బాగా వేగితే ఆ నురగ అదే పోతుంది. స్లో ఫ్లేమ్లో దాని దగ్గరే ఉంటూ అలాగే పల్లి నూనెను బాగా మరిగేంత వరకు వేడి చేసుకోవాలి. ఈ జీడీలను రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ జీడీలు వేగడానికి చాలా టైమే పడుతుంది. ఆవకాయకి ఓపిక ముఖ్యం సుమండి.
ఇలా బాగా వేగిపోయిన జీడీలను ఒక టిష్యూ క్లాత్లో తీసి పక్కన పెట్టుకున్నాను. నూనె కూడా మరిగింది. దీన్ని కూడా చల్లారేంత వరకు ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి. ఇక యుద్ధానికి అన్నీ సిద్ధం. మరి అన్నింటినీ కలిపి విజయం సాధిద్దామా? పదండి. ఇదే అసలు ఘట్టం. మనకు కొలతలు ముఖ్యం సుమండి. 4 కప్పుల ముక్కలకు 1 కప్పు కారము, 1 కప్పు ఆవపిండి, 3/4 కప్పు ఉప్పు పడుతుంది. ఈ కొలతలు మళ్ళీ మార్చడానికేమీ ఉండదు. ఒకసారి మామిడికాయ కలిపేశాక మళ్ళీ కలిపితే ఆ రుచే రాదు. అందుకే ముందే జాగ్రత్తగా కొలుసుకోవాలి. నేను తీసుకున్న కప్పుతో నాకు 6 కప్పుల ముక్కలు వచ్చాయి. దీన్ని చూసుకుంటూ నేను కారము, ఆవపిండి, ఉప్పు కలుపుకోవాలి. నాకు మొత్తం 6 కప్పుల ముక్కలు వచ్చాయి కదండి. ఆ 6 కప్పుల ముక్కలకు సరిపోయేలాగా 1.5 కప్పు కారము, ఇది ఇంట్లో ఆడించిన కారం అండి. నేను బయట నుంచి ఎలాంటి కారాన్ని తీసుకురాలేదు. ఇంటి కారాన్నే, కొత్తగా పట్టించిన కారాన్ని వాడుతున్నాను. 1.5 కప్పు కారం తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో 1.5 కప్పు ఆవపిండిని వేసుకుంటున్నాను. ఈ ఆవపిండిలో నేను లావు ఆవాలని, చిన్నగా ఉండే ఆవాలని రెండింటినీ వాడాను. రెండింటినీ సమపాలల్లో కలిపి 1.5 కప్పు వేసుకున్నాను. దీనికి 4 కప్పులకు 3/4 కప్పు ఉప్పు వేయాలి కదా. నాకు 6 ముక్కలు వచ్చాయి కాబట్టి 1 కప్పు ఉప్పు వేసుకుంటున్నాను. 2 స్పూన్ల మెంతిపిండిని కూడా వేసుకున్నాను. అలాగే కొన్ని మెంతులు ఎన్ని వేసుకున్నా పర్వాలేదు, ఆరోగ్యానికి మంచివి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను నేను కాస్త ఎక్కువే వాడుతున్నాను. ఇలా వేసుకున్న అన్నింటినీ కలుపుకోవాలి. అన్నీ కలిసేలా నీట్గా ఓపిగ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో వేయించి పెట్టుకున్న జీడీలను వేసుకోవాలి. ముక్కలు తీసి పెట్టుకున్న దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. దీనివల్ల ముక్కలు గట్టిగా ఉంటాయి. మనకు ఎన్ని రోజులైనా ముక్క మెత్తపడకుండా బాగుంటుంది. ఇలా నీట్గా కలుపుకోవాలి. అన్ని ముక్కలకు నూనె అందే విధంగా కింది నుంచి తీస్తూ కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకొని ఇప్పటి వరకు చేసి పెట్టుకున్న ఆవ మిశ్రమంలో నూనెను వేసుకోవాలి. ఇది మనం ఇందాక చల్లార్చిన నూనె. ఆ నూనెను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకు దీనికి 2 లీటర్ల నూనె పడుతుంది. మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఒక ప్లాస్టిక్ బకెట్ని తీసుకొని అందులో కాస్త ఆయిల్ వేయాలి. ప్లాస్టిక్ బకెట్ ఎందుకు అంటే 3 రోజుల తర్వాత మనం మళ్ళీ తీస్తాం కదండి, అప్పుడు కానీ జాడీలో వేయము. అంతవరకు ఒక ప్లాస్టిక్ బకెట్లో నేను దీన్ని తీసి పెట్టుకుంటున్నాను. ముందు మిశ్రమం కింద వేసుకోవాలి. నూనె వేయడం వల్ల కింది వరకు ఎలాంటి గాలి లేకుండా ఉంటుంది. నూనె వేసి కొంచెం మిశ్రమాన్ని వేసి కొన్ని ముక్కలను వేయాలి. ఇలా కొన్ని ముక్కలను ఆ మిశ్రమంలో కలుపుకుంటూ బకెట్లోకి మార్చుకోవాలి. మొత్తం కలుపుకొని ఇలా బకెట్లోకి మార్చుకోవాలి.
నాకు మొత్తంగా 2 లీటర్ల నూనె పట్టింది. ఇప్పుడొచ్చారు నా పిల్లలు. మిగిలిన దాంట్లో వేడివేడి అన్నము, నెయ్యి వేసి కలుపుతూ ఉంటే అందరూ చేతులు పట్టేశారు. దీనికోసమే కదా చిన్నతనంలో ఎంతగా ఎదురు చూసేవాళ్ళం. కార్తికేయకైతే చాలా బాగా నచ్చేసింది. నా కూతురు రోజు ఇదే పెట్టమ్మా అంటూ 3 రోజుల తర్వాత దీన్ని మరలా కలయబెట్టి జాడిలోకి మార్చుకుంటే సరి. మన సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ రెడీ. ఇలా ఆవకాయ రెడీ అయ్యాక మా పరి, ఇది నా ఆవకాయ, నీకివ్వను అంటూ జాడి వదలట్లేదు. ఇదండి మా ఆవకాయ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.